నీ దీర్ఘమౌనము తొలగించు మా ప్రభు మా భవబంధము మా భవబంధము. పరమ ప్రేమ పిత హే పురుషోత్తమ ప్రభు ప్రేమ చరిత కరసౌజ్ఞ భాషణ ప్రసన్న ప్రియవదన మానసాహరణ అగణిత సద్గుణ ఆర్తజన శరణ్య విరమించు మెహర్ బాబా నీ దీర్ఘమౌనము తొలగించు మా ప్రభు మా భవబంధము మా భవబంధము. సహృదయ నిలయ ఓంకారీశ్వర అహంకార నాశక దైవీ పరం జ్యోతి హే విశ్వలోచన మాలాలంకృత హే విశ్వరక్షక సర్వమత సమీకృత విరమించు మా మెహర్ నీ దీర్ఘమౌనము తొలగించు మా ప్రభు మా భవబంధము మా భవబంధము. అందరిలో ఉన్నది ఏకైక దైవమని అది ఏ పరమాత్మ పర్వర్దిగారని ఏ ఒక్క మతమునకు తను చెందబోనని ఇలలోని ప్రతి మతము తనకే చెందునని వేరొక మతమేది స్థాపించనంటివి విరమించు మెహర్ బాబా నీ దీర్ఘమౌనము తొలగించు మా ప్రభు మా భవబంధము మా భవబంధము మా భవబంధము మా భవబంధము. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు టాపిక్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ రోజున తీసుకున్నది శూన్యము నుంచి సర్వమునకు. ఇది నేను పెట్టుకున్న టాపిక్ పేరండి. శూన్యము నుంచి అనంత దైవీ సర్వమునకు. ఇది ఎలా అవుతుందో బాబా ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో మనం చెప్పుకుంటాము. మొదట బాబా నేను బోధించుటకు రాలేదు, మానవాళిని మేల్కొల్పడానికి వచ్చాను. ఇది మొట్టమొదటిసారి ఈ స్టేట్మెంట్ విన్నప్పుడు నాకేమనిపించిందంటే ఇప్పుడు నేను మేల్కొనే ఉన్నాను కదా, ఇంకా ఆయన ఎక్కడికి మేల్కొల్పుతారు అనే ప్రశ్న నాలో వచ్చింది. దానికి బాబా అలా బాబా పుస్తకాలు చూస్తూ ఉంటే ఒక చోట బాబానే దానికి సమాధానం ఇచ్చారు. మీ అందరిలో ఉన్న పరమాత్మని మేలుకొల్పడానికి సగుణ సాకారుడుగా నేను వచ్చాను. ఆ పరమాత్మ యొక్క నిజ స్వరూపం మీ అందరిలో ఉంది. జీవాత్మ పరమాత్మ ఈ కాంబినేషన్ లో మనం జీవాత్మలమైతే మన లోపల ఉన్న పరమాత్మని మేలుకొల్పటానికి సగుణ సాకార రూపంలో దైవీ మానవుడిగా మెహర్ బాబా వచ్చారు. ఎవరిని మేలుకొల్పటానికి? మనందరిలో ఉన్న పరమాత్మని మేలుకొల్పటానికి. ఇప్పుడు మేలుకొల్పితే మన పరిస్థితి ఏంటంటే 6వ ప్లేన్ లో ఉంటాం. ఈ 6వ ప్లేన్ లో అనంతమైన కాంతి, ఆహ్లాదకరమైన కాంతి మనం అందరం చూడగలుగుతాం. అది రియల్ దర్శనం అని బాబా చెప్పారు. నెక్స్ట్ పాయింట్, ఆయన అవతారుడని మనందరికీ ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్న బాబా చాలా మందిని అడిగారు, మండలి వాళ్ళని కూడా. అంటే మనకి ఇప్పుడు కొన్ని ఉదాహరణలుగా కొన్ని పాయింట్స్ మనం చెప్పుకుందాం. ఎలా తెలుస్తుంది అంటే, అవతారుడికి ఎప్పుడూ కూడా 5గురు సజీవ సద్గురువులు ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ 5గురు సజీవ సద్గురువులు ఆయనని అవతార స్థితికి తీసుకువెళ్తారు. రెండవ విషయం, ఆయనకి మండలి మెంబర్స్ 120 + 2 122 మంది మండలి మెంబర్స్ ఉంటారు. మూడవ విషయం,
అతి సుందరమైన రూపం. ఆయన 1,00,000 మందిలో బాబా నుంచుని ఉంటే మన దృష్టి అంతా ఆయన మీదే ఉంటుంది. ఈ 1,00,000 మందిని మనం పట్టించుకోం. ఆ 1,00,000 మందిలో మెహర్ బాబా ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తూ ఉంటారు. మన ఫోకస్ అంతా కూడా 1,00,000 మంది ఫోకస్ ఆయన మీదే ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన దైవీ లక్షణాలు ఆయనలో చాలా ఉంటాయి. తర్వాత ఎవరైనా మొదటిసారి ఆయన్ని కలిసినప్పుడు ఆయన మీద ఉన్న తెర ఆయన ఇష్టపడి తొలగించుకుంటే ఎలా తొలగించుకుంటారు? మొదటిసారి ఆయన సన్నిధిలో మనల్ని మనం మనల్ని మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయనతో ఉన్నప్పుడు మన మైండ్, ఇంటలెక్ట్ ఇవన్నీ సరిగ్గా పనిచేయవు. తర్వాత మన జీవితంలో మనకి జరిగిన అతి ముఖ్యమైన ఘటన ఎవరికీ తెలియదంటూ ఒకటి ఉంటే ఆ ఘటనని, ఆ సందర్భాన్ని ఆయన మనకి తెలియజేస్తారు. ఆయన ఎవరో ఆయన్ని మనకు అర్థం అవ్వాలనే ఉద్దేశంలో. నా జీవితంలో నాకు గడిచిన ఒక సంఘటన అది నాకు తప్పితే ఇంకెవరికి తెలియదు. ఎక్కడో నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన నా ఒక్కడికే తెలుసు నేను అనుకుంటాను. కానీ అవతారుణ్ణి కలిసినప్పుడు ఆ ఒక్క ఎవరూ లేకుండా జరిగిన సంఘటన నాకు తెలిసింది. అది ఆయన సడన్ గా కనిపించి ఎక్కడో కనిపించి ఎలాగో ఆ మెసేజ్ మనకి చెప్తారు. అప్పుడు మనకి చాలా స్టన్ అయిపోతాం. నేను ఎవరికి ఈ విషయం చెప్పలేదు, ఈయనెవరు, అసలు ఈయన ఎలా చెప్పగలిగారు అనే ప్రశ్న మనలో ఉత్పన్నం అవుతుంది. ఇలాంటి ఈ పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు అవతార్ ఫార్మేషన్ గురించి మనం చెప్పుకుందామండి. ఇది బీమ్స్ బుక్ లో బాబా మనకి రాసిచ్చారు. అది ఐవి జ్యూస్ గారికి సందేహం వచ్చిందనమాట. అసలు అవతార్ ఫార్మేషన్ గురించి ఆవిడ అడిగిన ప్రశ్నకి బాబా ఈ విధంగా చెప్పారు. అసలు సృష్టి అంటూ మొదట్లో ఏదీ లేదు, అంత శూన్య స్థితిలో ఉంది. అవతారుడు కూడా లేడు ఆ శూన్య స్థితిలో. ఎక్కడున్నాడు అవతారుడు? మనమంతా ఎక్కడున్నాము అంటే స్టేట్ 1 ఆఫ్ గాడ్ లో అది ఒక మహాసముద్రం లాంటిది అనమాట, అంతులేని మహాసముద్రం లాంటిది. ఆ స్టేట్ ని బాబా బియాండ్ స్టేట్ అన్నారు. ఈ బియాండ్ స్టేట్ లో బాబా అనే ప్రథమాత్మకి ఒక్కసారి సడన్ గా ఒక ప్రశ్న ఉత్పన్నమైంది, నేనెవరు అని. అంటే అప్పుడు సృష్టి లేదు, నక్షత్రాలు లేవు, గెలాక్సీలు లేవు, కాస్మాస్ లేదు, యూనివర్స్ లేదు, ఏదీ లేదు. ఆ ప్రశ్న ఆయన వేసుకోగానే ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో బాబా మొత్తం విశ్వంలో జరగబోయే పరిస్థితి, అంటే ఆ ప్రశ్న వేసుకోగానే సృష్టి అంతా కూడా, సృష్టిలో జరగబోయేది అంతులేని అంతం వరకు అదంతా ఆయన ఆ చిన్న స్వప్నంలో చూసేశారు. స్వప్నం అనేది కొన్ని క్షణాలు కూడా ఉండదు. ఆ స్వప్నంలో చూశారు. మెలకువ రాగానే, స్వప్నం నుంచి జాగ్రత్త అవస్థ రాగానే ఆయనకి ఆయన అవతారం అనే విషయం ఆయనకి తెలిసిపోయింది. ప్రశ్న వేసుకోవడమే తరువాయి ఆయనకి ఆయన అవతారుడు అనే విషయం ఆ ప్రథమాత్మకి తెలిసిపోయింది. ఆ ప్రథమాత్మే అవతార్ మెహర్ బాబా. అందుకనే మనం పురాణ పురుషుడని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అంటే చూడండి, మనం ఈ ప్రశ్న బాబా పుస్తకాల్లో ఎక్కడో చదివాం, గాడ్ స్పీక్స్ లో చదివి దాన్ని గ్రంథాన్ని ఎన్నోసార్లు చదివినా కూడా మనకి ఆ ప్రశ్న తెలిసిన తర్వాత కూడా మనం ఎవరో మనకి తెలిసే అవకాశం మనకి అంత ఈజీగా కలగదు. అందుకని ప్రథమాత్మ ఈజ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. ఈ కారణం చేతే సృష్టి గుండా ప్రయాణం చేసి మనం ఆత్మ సాక్షాత్కారం పొందుతాం. కానీ ప్రథమాత్మ అంటే అవతారుని ఆత్మ. ఆ ప్రథమాత్మే మళ్ళా అవతారుడుగా వస్తూ ఉంటుంది. ఆ ప్రథమాత్మే ప్రశ్న వేసుకోగానే ఆ స్వప్నాన్ని చూసి మరుక్షణంలోనే మన నెక్స్ట్ మూమెంట్ లో ఆయన అవతారుడు అనే విషయం ఆయనకు అర్థమైపోయింది. సో అవతార చైతన్యంలో 2 ప్రధాన భాగాలు ఉంటాయండి. ఒకటి అనంత దైవీ చైతన్యం, రెండవది అనంత మాయా చైతన్యం. ఈ 2 చైతన్యాలు సైమల్టేనియస్ గా అంటే తెలుగులో ఒకే క్షణంలో 2 చైతన్యాలు కలిగి ఉండటం. అంటే ఒకటి ప్రాపంచిక మాయా చైతన్యం, రెండవది ఆయన సొంతంగా ఆయనకున్న శివాత్మ
అనంత దైవీ చైతన్యం. ఈ రెండు చైతన్యాలు ఆయనకి అవతార స్టేట్ లో ఉంటాయి. ఇది మనకి బాబా ఐవి జ్యూస్ గారికి చెప్పిన సమాధానంలో మనకి ఈ డ్రీమ్స్ అనే బుక్ లో చాలా స్పష్టంగా చెప్పారు. గాడ్ స్పీక్స్ చదవాలి అంటే ఈ ముందు అవతార్ యాజ్ ది ఫస్ట్ మాస్టర్ అనేది చదివితే గానీ మనకి గాడ్ స్పీక్స్ అర్థం కాదండి. లేకపోతే చాలా కన్ఫ్యూజన్ మనకి వస్తుంది. ఈ మూడో పాయింట్ లో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు నాలుగో పాయింట్ అవతారిక్ పీరియడ్ అనేది 2-3 మాటల్లో చెప్పుకుందామండి. అవతారుని అవతరణ కాలము, ఇది అవతారిక్ పీరియడ్. అది 100 సంవత్సరాలు ఉంటుందని మెహర్ బాబా గారు మనకి మణి గారి ఆయన సిస్టర్ మణి ద్వారా బిల్లీ ఈటన్ అనే ఒక అమెరికాలో ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడకి చెప్పిన ఐవి జ్యూస్ గారు అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం ఫైనల్ గా మణి గారు ఈ బిల్లీ ఈటన్ అనే అమెరికన్ వ్యక్తికి చెప్పారు. అవతారిక్ పీరియడ్ ఈస్ 100 years, అవతరణ కాలం. అండ్ అవతారిక్ సైకిల్, సైకిల్ అన్నా ఏజ్ అన్నా కూడా అంటారు. అవతారిక్ సైకిల్ ఆర్ ఏజ్ 700 సంవత్సరాలని బాబా చెప్పారు. ఇప్పుడు అవతారుని అవతరణ కాలము ఈ 100 సంవత్సరాల్లో మెహర్ బాబా 51 సంవత్సరాలు శరీరధారుడుగా ఉంటూ అవతారుడుగా ఉన్నారు. అవతారిక్ ఛార్జ్ తీసుకున్న తర్వాత 51 సంవత్సరాలు శరీరధారుడుగా ఉన్నారు ఆయన. ఇంకా 49 సంవత్సరాలు, 100లో 51 పోతే 49. ఈ 49 సంవత్సరాలు ఆయన గ్రాస్ బాడీ లేకపోయినా ఆయన అవతార చైతన్యం భూమి మీద, మొత్తం భూమి మీద ప్రపంచం అంతా కూడా ఉంది. కాబట్టి శరీరం ఒక లిమిటేషన్, శరీరం లేకపోవటం ఆయనకి లిమిటేషన్ ఏం కాదు. శరీరం లేకపోయినా ఆయన ఏ పని చేయదలుచుకున్నా ఆ పని చేయగలరు. అంత అంత ఇన్ఫైనైట్ పవర్, ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్, ఇన్ఫైనైట్ నాలెడ్జ్, ఈ మూడు కూడా అవతారకి ఈ ప్రతి అవతారంలోనూ ఉంటాయి. ఈ అవతారంలో ఆయన మేనిఫెస్టేషన్ ఇంతకు ముందు అవతారాల కంటే కూడా చాలా అద్భుతంగా జరగబోతోంది. అది ఆయన సైలెన్స్ బ్రేక్ చేయడంలో ముడిపడి ఉంది, లింక్ అయి ఉంది అనమాట. ఇది మనకి ముఖ్యమైన విషయం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనకి ఈ మాయా ప్రపంచంలో మనకి ఎరుక అంటూ ఒకటి ఏర్పడింది మన మైండ్కి. దాన్ని ఇంగ్లీష్లో అవేర్నెస్ అని చెప్పుకోవచ్చు, లేదా ఎరుక అనొచ్చు, లేదా కాగ్నిషన్ అని ఇంకో మంచి పదం కూడా ఉంది. ఈ 3 పదాలు అనమాట. కాగ్నిషన్ అంటే ఎరుక, అవేర్నెస్ అన్నా కూడా ఎరుకే. దీన్ని తెలుగులో చైతన్యం అని మనం చెప్పుకోవచ్చు. మరి కాన్షియస్నెస్ కి చైతన్యానికి ఏంటి తేడా? కాన్షియస్నెస్ కి అవేర్నెస్ కి ఏంటి తేడా? ఇది మనకి చాలా చోట్ల 2 పదాలు వాడుతూ వాడారు లిటరేచర్ లో. కానీ మొదట్లో బాబా కాన్షియస్నెస్ అని చెప్పేవారు. మళ్ళీ కొన్ని సెంటెన్సెస్ లో ఆయన లిటరేచర్ లో అవేర్నెస్ అనే పదం కూడా ఉంది. అది ఇప్పుడు మనకి ఆ అవేర్నెస్ నే మనకి జాగ్రత్త అవస్థలో ఫాల్స్ అవేర్నెస్ అనేది ఆ పదం కూడా చెప్పారు. ముఖ్యంగా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాన్షియస్నెస్ కి అవేర్నెస్ కి ఏం తేడా? దీనికి బాబా గాడ్ స్పీక్స్ లో ఒక చక్కని సెంటెన్స్ చెప్పారు. ఇంట్రొడక్షన్ లోనే, ప్రీఫేస్ లో ఎక్కడ చెప్పారు, ద బిగినింగ్ ఈజ్ బిగినింగ్ ఇన్ కాన్షియస్నెస్, ద ఎవల్యూషన్ ఈజ్ ఎవల్యూషన్ ఇన్ కాన్షియస్నెస్, ది ఎండ్ ఇఫ్ దేర్ బి ఎన్ ఎండ్ ఈజ్ ఎండ్ ఇన్ కాన్షియస్నెస్ అన్నారు. ఈ చాలా మళ్ళీ అక్కడ అలా చెప్పినప్పుడు చాలా చోట్ల మనం సంపాదించుకున్న కాన్షియస్నెస్ ఎప్పటికీ పోదు, కంటిన్యూ అవుతుందని కూడా చెప్పారు. కానీ ఈ మళ్ళీ మొదటి స్టేట్మెంట్ కే మనం వెళ్తే, ది ఎండ్ ఇఫ్ దేర్ మే బి ఎన్ ఎండ్ ఈజ్ ఎండ్ ఇన్ కాన్షియస్నెస్. ఆ ఎండ్ ఇన్ కాన్షియస్నెస్ అంటే మిగతా లిటరేచర్ లో బాబా చెప్పిన దాని ప్రకారం ఎండ్ ఇన్ వరల్డ్లీ కాన్షియస్నెస్ అండ్ బిగినింగ్ ఇన్ ఇన్ఫైనైట్ డివైన్ కాన్షియస్నెస్. దాన్ని మనం అలా అన్వయించుకోవాలి. ఎండ్ ఇన్ అంటే ప్రాపంచిక కాన్షియస్నెస్, ప్రాపంచిక చైతన్యం ఎండ్ అయిపోతుంది ఇంకా గాడ్ రియలైజేషన్ అయిన వ్యక్తికి. బట్ అక్కడతో ఆగదు. అది దైవీ చైతన్యంతో, దైవీ ప్రజ్ఞ, చైతన్యం కూడా కాదు, దైవీ ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞానం బ్రహ్మం అనే పదంలో ఉన్న ప్రజ్ఞ, ఆ దైవీ ప్రజ్ఞ అనేది 7th ప్లేన్ లోనే ఉంటుంది. దాన్ని బాబా అక్కడ మళ్ళీ ఇంకో చోట ఏం చెప్పారంటే, కన్సమ్మేటెడ్ కాన్షియస్నెస్. కన్సమ్మేటెడ్ అంటే చాలా పర్ఫెక్ట్ అయిన కాన్షియస్నెస్ అని మనకి గాడ్ స్పీక్స్ లో కూడా చెప్పారు. సో ఈ పదాలని కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి.
అవేర్నెస్ టు బి షిఫ్ట్. ఇప్పుడు మనకి ఈ మాయా ప్రపంచంలో ఈ ప్రయాణం చేయటం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు జంతు మానవుడికి ముందు 5,40,00,000 జననాలు మరణాలు అయిన తర్వాత మొదటి మానవ జన్మ వచ్చింది. ఎంత పెద్ద ఎన్నిసార్లు మనం జన్మ తీసుకున్నాము, ఎన్నిసార్లు మనం మరణించాము, అది ఎంతంటే 5,40,00,000 జన్మలు. చాలా పెద్ద నెంబర్. అయితే ఇంత ప్రయాణం అంతా కూడా చాలా తక్కువ టైంలో ఆ హోమ్ పాయింట్ నుంచి మనం ఎప్పుడైతే సపరేట్ అయ్యామో లెహర్ వల్ల లెహర్ అంటే నేనెవరనే ప్రశ్న ఆయన వేసుకున్నప్పుడు మెహర్ బాబాకి తాను అవతారుడనే విషయం అర్థమైపోయింది. ఆయన సుప్రీం సెల్ఫ్, సుప్రీం సోల్, ఓవర్ సోల్, ఈ పదాలన్నీ కూడా ఆయనకు వర్తిస్తాయి. ఆయనకు వెంటనే వచ్చేసింది. కానీ మనకి ఆయన ప్రశ్న వేసుకున్నప్పుడు జరిగిన పెద్ద ఎక్స్ప్లోజన్ వల్ల, కాస్మిక్ ఎక్స్ప్లోజన్ వల్ల ఆ ప్రశ్న మనందరికీ ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే మనకు ఆ ప్రశ్నని ఆత్మలు అందుకున్నాయో, ఆ చైతన్య స్థితిలో ఉన్న ఆత్మలు అందుకున్నాయో, ఆ ఆత్మలు ఒక్కొక్కటి ఓం పాయింట్ గుండా మాయా సృష్టిలోకి ఎంటర్ అయిన తర్వాత నేనెవరనే ప్రశ్నతోనే ఈ స్పిరిట్ ఎప్పుడైతే లెహర్ని అందుకుని కొంత కాన్షియస్నెస్ బయటకు వచ్చిందో, ఆ లెహర్ని అందుకున్న కాన్షియస్నెస్ అదే స్పిరిట్. ఆ స్పిరిట్ నుంచి మైండ్ వచ్చింది సబ్సిక్వెంట్ గా. సో ఆ స్పిరిట్ తానెవరో తనకి తెలియదు, తన ఆత్మ నుంచి వచ్చినట్టు స్పిరిట్ కి తెలియదు. తను కానీ మాయతో ఈ ప్రశ్న వల్ల లింక్ అయి ఉంది, మాయతో ఇంటగ్రేట్ అయి ఉంది, అన్వయింపబడి ఉంది. అందువల్ల నేనున్న ప్రశ్న మనకి ది వాయిస్ దట్ ఈస్ హర్డ్ డీప్ విత్ ఇన్ ద సోల్ ఈజ్ మై వాయిస్ అన్నారు బాబా. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ద వాయిస్ దట్ ఈస్ హర్డ్ డీప్ విత్ ఇన్ ఎవ్రీ సోల్ ఈజ్ మై వాయిస్, అవతార్స్ వాయిస్. ఏంటి అవతార్ వాయిస్? నేనెవరనే ప్రశ్న, దాన్ని హిందీలో లెహర్ అన్నారు. ఇది ఆ ప్రశ్న మన లోపల ఎప్పుడూ ఉంది. అంటే ఆత్మ నిద్రపోదు, ఆత్మలో ఎప్పుడూ కూడా ఈ ప్రశ్న ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుంది? ఈ 3 శరీరాలు లేనప్పుడు స్పిరిట్ కి ఉంది. స్పిరిట్ కి ఒకటే ప్రశ్న, నేనెవరు అని అది క్షణక్షణం లోపల అనుకుంటూ ఉంటుంది. కానీ అది ఎవరో దానికి తెలియదు, అది ఎక్కడి నుంచి వచ్చిందో దానికి తెలియదు, ఆత్మ నుంచి వచ్చిందనే విషయం స్పిరిట్ కి తెలియదు. కానీ ఈ మాయా ప్రపంచంలో ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత నెమ్మదిగా మొట్టమొదట ఏదో గ్యాస్ రూపంలో, ఆ తర్వాత మొదటి స్టేజ్ లో ఒక స్టోన్ రూపంలో ఇలా ప్రారంభమై చివరికి 5,40,00,000 జన్మల తర్వాత ఆ ఆత్మ మానవ జన్మ తీసుకుంటుంది. మానవ జన్మలో మైండ్ ఫార్మేషన్ చక్కగా ఏర్పడుతుంది. ఈ మైండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత చక్కని అవేర్నెస్, అంటే ఫాల్స్ అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది. ఫాల్స్ అవేర్నెస్ అంటే నా పేరు కృష్ణప్రసాద్ అయితే, నా పేరు కృష్ణప్రసాద్ అని నేను అనుకుంటూ ఉంటాను, నా మనసు అనుకుంటుంది. కానీ నా స్పిరిట్ కి నా పేరు తెలియదు. ఎందుకని? మనసు మన స్పిరిట్ తో లింక్ అయినప్పుడు ఈ మనసులో ఉన్న మెమరీలో ఉన్న విషయాలన్నీ కూడా స్పిరిట్ కి అన్ని తెలుస్తాయా అంటే అది ప్రశ్నార్థకమే. ఎంతవరకు తెలుస్తాయని తెలియదు, కానీ ఇంప్రెషన్స్ మాత్రం ఉంటాయి. ఆ ఇంప్రెషన్స్ మనకి జరిగే ప్రతి ఇన్సిడెంట్ ని స్పిరిట్ కి మైండ్ ఇవ్వలేదు. ఇంప్రెషన్స్ మాత్రమే, అంటే ముద్రలు మాత్రమే ఉంటాయి. జరిగిన ఇన్సిడెంట్ అంతా స్పిరిట్ కి మెమరీలో ఉండదు. ఆ మెమరీ ఫార్మేషన్ హ్యూమన్ మైండ్ లోనే ఉంటుంది. అంటే కాన్షియస్నెస్ వల్ల బ్రెయిన్ పనిచేస్తుంది, కానీ బ్రెయిన్ నుంచి కాన్షియస్నెస్ ఉత్పన్నం అవ్వట్లేదు. సైన్స్ దీనికి ఒప్పుకోదు. ఇప్పుడు లేటెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా హ్యూమన్ బ్రెయిన్ నుంచి కాన్షియస్నెస్ జనరేట్ అవుతోంది అనుకుంటున్నారు. కానీ బాబా అలా చెప్పలేదు. కాన్షియస్నెస్ ఆత్మ నుంచి వస్తుంది. ఆ ఆత్మ నుంచి వచ్చినప్పుడు ఆ కాన్షియస్నెస్ కి బయలాజికల్ సెన్సిటివిటీ ఉంటుంది, నేనెవరనే ప్రశ్నతో పాటు. అందుకని ఆ బయలాజికల్ సెన్సిటివిటీ ఉన్న కాన్షియస్నెస్ కి మైండ్కు ఉండే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ లేవు. అక్కడ కేవలం బయలాజికల్ సెన్సిటివిటీ, అక్కడ హ్యూమన్ బ్రెయిన్ లేదు. బ్రెయిన్ లేకుండా కాన్షియస్నెస్ మాత్రమే ఉంది. ఆ కాన్షియస్నెస్ కి బయలాజికల్ సెన్సిటివ్ వల్ల ఈ ఇండివిజువల్ సెల్స్ లోకి అది ఎంటర్ అయ్యి వాటిని యాక్టివేట్ చేయగలదు. ఇది మనకి కాన్షియస్నెస్ కి అవేర్నెస్ కి ఉన్న తేడా. అవేర్నెస్ మొదటి మానవ జన్మలో వచ్చిన తర్వాత సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఈ రెండు ఉంటాయి.
సబ్జెక్ట్ అంటే నేనే నాకు సబ్జెక్ట్ని. ఆబ్జెక్ట్ అంటే నాకు కనిపించే వస్తువులు, నాకు కనిపించే ఇతర జీవాలు, మనుషులు వీళ్ళందరూ కూడా నా ఆబ్జెక్ట్స్. సో అవేర్నెస్ వచ్చిన తర్వాత డ్యూయాలిటీ చక్కగా కంప్లీట్ గా ఫామ్ అయిపోతుంది, ద్వంద్వ స్థితి. కాన్షియస్నెస్ కి అది ఒక్కటే కాన్షియస్నెస్ గా ఉన్నప్పుడు దానిలో ద్వైతం లేదు. అంటే రెండుగా కాన్షియస్నెస్ ఫీల్ అవ్వదు. కాన్షియస్నెస్ ఈజ్ వెన్ ఇట్ ఈజ్ ఎలోన్. అది ఒక్కటే ఉన్నప్పుడు, అంటే స్పిరిట్ గా ఉన్నప్పుడు దానికి ఆ, లెహర్ అందుకున్న మూమెంట్ లో, లెహర్ ఎప్పుడైతే తీసుకుందో ఆ మూమెంట్ లో అక్కడ డ్యూయాలిటీ లేదు. కానీ హ్యూమన్ మైండ్ ఫార్మేషన్ అయిన తర్వాత మనిషికి ద్వంద్వ ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. అందువల్ల ఈ ద్వంద్వం చేత మనం ఫాల్స్ అవేర్నెస్ అనే స్థితిలో మనం ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. సో కాన్షియస్నెస్ కి ఆ, దానంతటా అది ఒక్కటే ఉన్నప్పుడు దాంట్లో ద్వంద్వం లేదు, ఏకత్వ భావనే ఉంటుంది. అవేర్నెస్ కి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఈ రెండు కూడా ఎప్పుడూ ఉంటాయి. అందువల్ల ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు పెయిర్స్ ఆఫ్ డ్యూయాలిటీస్, ఒక డ్యూయాలిటీ అంటే ధనికుడు పేదవాడు, ఆ, తెల్ల తెల్ల తెల్లగా శరీరం ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా డ్యూయాలిటీస్. తర్వాత మందమతి చాలా తెలివైన వాడు, ఇది కూడా డ్యూయాలిటీ. ఇలాంటి పెయిర్స్ ఆఫ్ డ్యూయాలిటీస్ మాయా ప్రపంచంలో చాలా ఉంటాయి. ఒకటి రెండు కాదు, కొన్ని చాలా చాలా ఉంటాయి. నెంబర్స్ 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, ఆ లెక్క మనకు తెలియదు. సో మానవ జన్మ రాకముందు జంతువులలో ఉన్న ఇన్స్టింక్ట్స్ అన్నీ కూడా అవన్నీ కలిసిపోయి మైండ్ గా హ్యూమన్ ఫార్మేషన్ ఏర్పడింది. అంటే కొన్ని వందల ఇన్స్టింక్ట్స్ అవన్నీ కలిసి హ్యూమన్ మైండ్ గా మొదటి మానవ జన్మలో ఫార్మేషన్ జరిగింది. అందువల్ల కాన్షియస్నెస్ కి అవేర్నెస్ కి డిఫరెన్స్ ఏంటో, ఆ అవేర్నెస్ మొదట్లో మనకు ఉండేది ఫాల్స్ అవేర్నెస్. ఈ ఫాల్స్ అవేర్నెస్ మనకి సంస్కారాల వల్ల ఏర్పడింది. మొత్తం బాబా సబ్జెక్ట్ అంతా కూడా సంస్కారాలు ఏర్పడటం, సంస్కారాలు పెరగటం, నేచురల్ సంస్కారాలు. ఆ, మనిషి జన్మకి ముందు ఉన్నవన్నీ కూడా నేచురల్ సంస్కారాలు, మనిషి జన్మ ఏర్పడిన తర్వాత అన్నేచురల్ సంస్కారాలు అంటే కపటము, మోసము, మా ఇంకోళ్ళని నష్టం చేయటం, పాలిటిక్స్, హిపోక్రసీ, ఇవన్నీ కూడా. సో అన్నేచురల్ సంస్కారాలు చాలా బలమైన సంస్కారాలు, కర్మల్ని మనకి ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల అన్నేచురల్ సంస్కారాలు చాలా కష్టపడితే, చాలా జన్మల్లో కష్టపడాలి అవి పోగొట్టుకోవాలంటే. వేరే నేచురల్ సంస్కారాలు ఆ లెహర్ వల్ల వచ్చాయి కాబట్టి నేచురల్ సంస్కారాలని అవతారుడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు అది క్లియర్ చేయటానికి. కానీ అన్నేచురల్ సంస్కారాలు మాత్రం మనం వాటి మీద ఉన్న అట్రాక్షన్ వల్ల, వాటిలో వచ్చే ప్రాపంచిక సుఖాలు, వీటి వల్ల మనం వాటిని వదులుకోవడానికి ఇష్టపడం. అన్నేచురల్ సంస్కారాల్లోనే మనం జీవితాన్ని గడపటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి అవతారిక్ పీరియడ్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే, షిరిడి సాయిబాబా గారు కుతుబే ఇర్షద్ గా ఉండగా, ఆయన శరీరధారుడుగా, షిరిడి బాబా గారు శరీరం డ్రాప్ చేయక ముందు, శరీరం వదలక ముందు మెహర్ బాబా గారికి అవతారిక్ ఛార్జీ ఇచ్చారని గాడ్ స్పీక్స్ లో 2 ప్లేసుల్లో చెప్పబడి ఉంది. కానీ ఉపాసిని మహారాజు గారి దగ్గర ఇంకా 3.5 సంవత్సరాలు, ఆ షిరిడి బాబా గారి శరీరం వదిలిన తర్వాత కూడా ఇంకా 3.5 సంవత్సరాలు ఉపాసిని మహారాజు గారి దగ్గర ఉన్నారు. అంటే షిరిడి బాబా గారు అవతారిక్ ఛార్జీ ఇచ్చిన తర్వాత ఈ మరి ఉపాసిని మహారాజు గారు మెహర్ బాబాకి ఏం చేశారు అంటే, ఈ 2 చైతన్యాలు, ప్రాపంచిక మాయా చైతన్యము మరియు ఆ అనంత దైవీ చైతన్యం, ఈ 2 ఒకే టైంలో స్టడీగా నిలబెట్టడానికి అది చాలా కష్టమైన ప్రాసెస్. దాంట్లో బాబా చాలా సఫరింగ్ అంటే బాధపడే పరిస్థితి. 2 చైతన్యాలు ఒకేసారి నిలుపుదల చేసుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. అది ఉపాసిని మహారాజు గారు ఈ 2 చైతన్యాలు నిలబడటానికి, ఒకే టైంలో నిలబడి ఆ బాధను తగ్గించడానికి ఆయన దగ్గర అవతారికి ఛార్జ్ ఇచ్చిన తర్వాత కూడా 3.5 సంవత్సరాలు, అంటే 1921 జనవరి వరకు కూడా ఉపాసిని మహారాజు గారి దగ్గర మెహర్ బాబా గారు ఉన్నారు. ఇప్పుడు మనం అసలు టాపిక్ లోకి ఎంటర్ అవుదామండి. అది శూన్యము. ఈ టాపిక్ పేరు ఏంటంటే, శూన్యము నుండి అనంత అనంత దైవీ చైతన్యానికి మనం ఎలా వెళ్తాం. దీంట్లో ఈ పేపర్ మీకు
ముందుగానే పంపించానండి. కొంతమంది ఎవరైనా చదివి ఉంటే వాళ్ళకి కొంచెం తేలిగ్గా అర్థమయ్యే అవకాశం ఉన్నది. టైటిల్ ఏంటంటే శూన్యము నుండి అనంత అచైతన్య ఆత్మ సర్వమునకు అనగా అనంత దైవీ ప్రజ్ఞానమునకై ప్రతి ఆత్మ లహరి తీసుకున్న తరువాత ప్రతి ఆత్మ చెయ్యవలసిన చైతన్య ప్రయాణము. ఇది ఈ టాపిక్ అవతార్ మెహర్ బాబా వారి మొత్తం తత్వానికి సారాంశం అండి. ఇది తెలుగులో 95% తెలుగులో రాసుకున్నదే. ఈ ఉన్న లైన్స్ ని చెప్పుకుంటూ ఎక్కడైతే కష్టం ఉందో అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందో అక్కడ ఎక్కువ హైలైట్ చేయడానికి నొక్కి ఒక్కాణించడానికి ప్రయత్నిస్తాను. మొదటి పాయింట్, నేచురల్ ఈగో నుంచి ఫాల్స్ ఈగో నుంచి రియల్ ఈగో. ఇది మొత్తం బాబా సబ్జెక్ట్ ఒక వర్డ్ లో చెప్పాలంటే ఈ 3 పదాలని వాడాలండి. మొదటిది ఏంటంటే నేచురల్ ఈగో. నేచురల్ ఈగో అంటే గాఢ నిద్ర. గాఢ నిద్రలో మనకున్న పరిస్థితి డీప్ స్లీప్ స్టేట్ ఆర్ సౌండ్ స్లీప్ స్టేట్. అక్కడ మనకి నేచురల్ ఈగో ఉంది. ఈ నేచురల్ ఈగోలో ఎవరున్నారు? స్పిరిట్ ఉంది. ఆ స్పిరిట్ ఆ గాఢ నిద్రలో అవతారుడు అంటే పరమాత్మలో కలిసిపోతుంది. ఇది మనకి గాడ్ స్పీచ్ లో చెప్పారండి. ప్రతిరోజు రాత్రి కానీ పగలు కానీ మనం నిద్రపోతున్న సమయంలో మనం అవతారుల్లో కలిసిపోతాము. ఆ నేనెవరే ప్రశ్న స్పిరిట్ కి కంటిన్యూస్ గా ఉంటుంది. అయినా కూడా అవతారుల్లో కలిసిన దానికి ఏమీ అర్థం కాదు. ఎందుకని? ముందు స్పిరిట్ ఎవరో స్పిరిట్ కి తెలియదు. స్పిరిట్ ఎవరో స్పిరిట్ కి తెలిస్తే ఆ తెలిసిన స్పిరిట్ గాఢ నిద్రలో కలిసి ఉంటే అప్పుడు మనకి ఆ స్పిరిట్ కి అవతారుడు ఎవరో అర్థం అవుతారు. కాబట్టి తను ఎవరో తనకి తెలియకుండా ప్రశ్న మాత్రమే ఉంటుంది స్పిరిట్ దగ్గర. ఆ ప్రశ్న వేసుకుంటూ గాఢ నిద్రలో పరమాత్మ అంటే అవతారంలో కలిసినప్పుడు అంత చక్కని లైట్ చూస్తున్నా కూడా తను నేచురల్ డార్క్నెస్ లో ఉంటుంది. పరమాత్మ ఏమో అక్కడ పరమాత్మ అనంత దివ్య కాంతిలో ఆయన ప్రకాశిస్తూ ఉంటారు. ఆ లైట్ని చూసినా కూడా స్పిరిట్కి ఏమీ అర్థం కాదు. సో ఇప్పుడు మనం మాయ గుండా ప్రయాణం చేసిన తర్వాత మనకి ఏర్పడిన ఈ అవేర్నెస్ లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం సెల్ఫ్ అవేర్నెస్, అంటే నేను కృష్ణ ప్రసాద్ అనే ఫాల్స్ అవేర్నెస్ నాకు. దాంతో పాటు బై ప్రొడక్ట్ అయిన సంస్కారాలు కూడా ఉన్నాయి. సో మన మైండ్ ని హృదయాన్ని పవిత్రం చేసుకుని ఈ అవేర్నెస్ ని, ప్యూర్ అవేర్నెస్ ని మనం స్పిరిట్ కి అందించాలి. హ్యూమన్ మైండ్ తన ఎరుకని స్పిరిట్ కి అందించగలిగితే అప్పుడు ఆ స్పిరిట్ గాఢ నిద్రలో ఉన్నా కూడా గాఢ నిద్రలో ఉన్న తను పరమాత్మలో కలిసినప్పుడు తాను పరమాత్మ ఇద్దరం ఒకటే అనే, దాదాపుగా ఇద్దరం ఒకటే అనే విషయం స్పిరిట్ కి అర్థం అవుతుంది. మామూలు నిద్రలో తెలియదు. అది డివైన్ స్లీప్ స్టేట్ అంటే ఇంకో డీప్ స్లీప్ స్టేట్ ఉంది. ఆ డివైన్ డీప్ స్లీప్ స్టేట్ లో స్పిరిట్ పరమాత్మను చూస్తుంది, పరమాత్మ అర్థం అవుతుంది, వెంటనే శివాత్మగా మారిపోతుంది. అందువల్ల నేచురల్ ఈగో అంటే డీప్ స్లీప్ స్టేట్ లో ఉంది. ఫాల్స్ ఈగో అంటే జాగ్రత్త అవస్థలో ఉంది. ఇది వరల్డ్ అవేకెండ్ స్టేట్. రియల్ ఈగో అంటే శివాత్మ, అంటే ఇన్ఫైనైట్ బ్రహ్మన్ డివైన్ ఎటర్నల్ స్టేట్, శాశ్వతమైన మన దైవీ పరిస్థితి. ఇది 7వ ప్లేన్ లో మాత్రమే జరుగుతుంది. సో ఇది మనం ఇప్పుడు అంత దూరానికి 7వ ప్లేన్ కి మనం వెళ్ళటం లేదండి, చెప్పుకోవడానికి వెళ్ళటం లేదు. కాబట్టి మనకి తెలిసిన 2 ఏంటంటే వీఆర్ 2 స్పిరిట్స్, జీవాత్మ అండ్ పరమాత్మ డ్వెల్లింగ్ ఇన్ 1 ఫిజికల్ బాడీ. ఇది బాబా మనకి వాల్యూమ్ 3 లార్డ్ మెహర్ లో వీఆర్ 2 స్పిరిట్స్ డ్వెల్లింగ్ ఇన్ 1 బాడీ అని ఆయన దస్తూరిలో రాసిచ్చారండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. వీఆర్ 2 స్పిరిట్స్ డ్వెల్లింగ్ ఇన్ 1 బాడీ. నెక్స్ట్ పాయింట్, జీవాత్మ ఎవరు? జీవాత్మ అంటే జంతువుల్లోనూ జీవాత్మ ఉంటుంది, ఈవెన్ స్టోన్ లో కూడా జీవాత్మ ఉంటుంది. చాలా తక్కువ చైతన్య స్థితిలో స్టోన్ లో ఉంటుంది. మనిషి రూపానికి వచ్చేసరికి జీవాత్మకి ఫాల్స్ అవేర్నెస్ బాగా ఉంటుంది. కాబట్టి అక్కడ నేను ఫలానా వ్యక్తిని, నేను కృష్ణ ప్రసాద్ అని నేను అనుకుంటా. సో జీవాత్మ భౌతిక మాయా ప్రపంచంలో అనేక లక్షల జనన మరణములతో నివసించే జీవి. పరమాత్మ విశ్వకర్త, అనంత దైవీ ప్రజ్ఞ మరియు అనంత మాయా చైతన్యము రెండింటినీ ఒకే సమయములో కలిగి ఉన్న
సగుణ సాకార బ్రహ్మన్. నెక్స్ట్ పాయింట్, అవతారుని అనంత ప్రశ్నను ఇన్ఫైనైట్ అవతారిక్ విమ్ అందుకున్న ప్రతి ఆత్మ అవతారుని నుండి అనంత అచైతన్య స్థితిలో విడివడి ఆత్మ సాక్షాత్కారము కొరకు, అంటే సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారము కొరకు ఈ మాయా ప్రపంచమునకు విడుదలై అనేక జన్మల తరువాత, మానవ జీవితంలో, మానవ జన్మల్లోనే 84 లక్షల జన్మలు, అందరికీ కంపల్సరీ కాదండి 84 లక్షల జన్మలు. ఎవరైతే అవతార్ మెహర్ బాబా ఆయన ఇచ్చిన మై విష్ ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి 84 లక్షల జన్మలు అవసరం లేదు. ఆత్మ సాక్షాత్కారం కొరకు ఈ మాయా ప్రపంచమునకు విడుదలై అనేక జన్మల తరువాత అవతారుని కృప వలన శాశ్వతముగా అనంత శివాత్మగా దైవీ అనుభవమును పొందుతుంది. నెక్స్ట్, ఆత్మని కొన్ని చోట్ల సౌల్ అంటారు, కొన్ని చోట్ల సెల్ఫ్ అంటారు. ఈ రెండు ఒకటే పదాలండి, రెండు ఒకటే మీనింగ్. ఆత్మ గురించి మనం కొన్ని మాటలు చెప్పుకుందాం. ఆత్మ మార్పులు లేని, ఎప్పటికీ మారదండి ఆత్మ మార్పులు లేని, కంటికి కనిపించని దైవీ బ్రహ్మ పదార్థము. ఆత్మ శాశ్వతమైనది మరియు అనంతమైనది. ఆత్మ పరమాత్మకు సంబంధించినది. ఆత్మకు అనంత సచ్చితానంద అనంత దైవీ స్థితి అంతర్గతముగా ఉన్నది. ఎప్పుడున్నది? ఎప్పటి నుంచి ఉంది? మనం లెహర్ తీసుకోక ముందు కూడా, స్టేట్ 1 లో కూడా పరబ్రహ్మలో ఉన్నప్పుడు కూడా అంతర్గతంగా ఉంది. అది లేటెంట్, ఇంగ్లీష్ లో లేటెంట్ అండ్ ఇంట్రెన్సిక్ అని ఆ పేపర్లో టైప్ చేయించాను. అది బాబా మనకి ఇంకో చోట ఎక్కడో చెప్పారు. ఆత్మ ఎల్లప్పుడూ దైవీ పవిత్రతను కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకి భగవద్గీతలో ఆత్మ నిప్పుతో కాల్చబడదు, ఆత్మ నీళ్లతో తడుపబడదు, ఆత్మ గాలితో ఎండిపోదు, ఆత్మని కత్తితో నరకలేరు. అంటే మాయా ప్రపంచంలో ఎంత మాయ అయినా ఆత్మలో ఎటువంటి మార్పును తేలేదు అని కృష్ణ పరమాత్మ మనకి అప్పుడు భగవద్గీతలో చెప్పిన విషయమే. ఆత్మలో ఎటువంటి మార్పు, మనం కత్తి పెట్టి ఆత్మని నరకలేము, యాటం బాంబు వేసినా కూడా ఆత్మకి ఏమి అవ్వదు, దాన్ని ఎవరు చంపలేరు. ఆత్మ గురించి చెప్పారు 2వ చాప్టర్ లో. అనంత దైవీ స్థితి అంతర్గతంగా ఉంటుంది. ఆత్మ ఎల్లప్పుడూ దైవీ పవిత్రతను కలిగి ఉంటుంది. ఎంతటి మాయా ఆకర్షణ గాని, ఎంతటి టెంప్టేషన్ గాని ఆత్మకి సంబంధం లేదు. సంబంధం ఎవరితో ఉంది? మైండ్ తో ఉంది. ఈ ప్రపంచంలో జరిగిన ప్రతి విషయం మైండ్ కి సంబంధమే గాని అది ఆత్మకి ఏమాత్రము అందచేయబడదు. ఆత్మకి తన సొంత చైతన్యం ఎప్పుడు వస్తుంది? ఆత్మ అసలు ఎరుకలోకి ఎప్పుడు వస్తుంది అంటే 6వ ప్లేన్ లో, 6వ ఇన్నర్ ప్లేన్, అంతర్గతంగా ఉన్న 6వ ప్లేన్ లో అవతారుని కృప వలన, లేదా సజీవ సద్గురువు కృప వలన ఆత్మకి సెమీ కాన్షియస్నెస్, అంటే కొంత 50% వరకే, 50% 40% లెక్క మనకి తెలియదు, సెమీ కాన్షియస్నెస్ అన్నారు అక్కడ గాడ్ స్పీక్స్ లో. ఆత్మకి తన గురించి తను ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ మైండ్ స్పిరిట్ కి ఎరుకని అందజేసినప్పుడు. అది 6వ ప్లేన్ లో జరుగుతుంది, అవతారుని కృప వల్ల గాని లేదా సద్గురువు కృప వల్ల గాని. సో సద్గురువు కూడా తన శిష్యులని 6వ ప్లేన్ లోకి తీసుకెళ్లగలరు. ఒక ఇన్స్టెంట్ లో, ఒక క్షణంలో తీసుకెళ్లి అవతారుడికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా ఒక చోట ఉంది. అది లార్డ్ మెహర్ లో వాల్యూమ్ 3 లో ఉంది. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్, అంటే చాలా మంది జీవాత్మల కేసులో 6వ ప్లేన్ వరకు సద్గురువులు తీసుకెళ్లి అక్కడ అవతారుడికి హ్యాండ్ ఓవర్ చేస్తారు సద్గురువులు కూడా. కొద్ది కేసెస్ లో మాత్రమే, ఇప్పుడు ఉపాసని మహారాజ్ గారికి 6వ ప్లేన్ లోకి తీసుకెళ్ళింది షిరిడి బాబా, 6వ ప్లేన్ లో దైవీ చైతన్యం ఇచ్చింది కూడా షిరిడి బాబానే. అది అవసరాలను బట్టి, నెసెసిటీని బట్టి ఒక్కళ్ళు లేదా ఇద్దరికి సజీవ సద్గురువులు కూడా ఆత్మ సాక్షాత్కారం ఇప్పించగలరు. కానీ జనరల్ గా మెజారిటీ కేసుల్లో ఈ సజీవ సద్గురువులు మానవ జీవాత్మని 6వ ప్లేన్ లో అవతారుడికే హ్యాండ్ ఓవర్ చేస్తారు. అందుకని అవతారుడి దివ్య దర్శనం
అందరికీ సద్గురువు ద్వారా కానీ లేదా అవతారుడి ద్వారా కానీ ఆరోప్లేన్ లో అది అవతారుని యొక్క దివ్య దర్శనం, రియల్ దర్శనం జరుగుతుంది. ఇది మనకి నోట్ చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. ఇది ఇప్పుడు దైవీ పవిత్రత ఉంటుంది. మానవ ప్రపంచంలోని ఎంతటి ఆకర్షణలు, సుఖ దుఃఖములు ఆత్మకు సంబంధించినవి కాదు. ఆత్మకు నిద్రావస్థ లేదు, ఆత్మకు లింగ భేదం లేదు. ఒక ఆత్మలో ఈ సంస్కారాలన్నీ ఎక్కడ ఉంటాయి మనం నిద్రపోతున్నప్పుడు అంటే, మనలో ఉన్న సంస్కారాలు, కర్మలకి సంబంధించిన విత్తనాలు ఇవన్నీ కూడా కారణ శరీరం అంటే మెంటల్ బాడీ ఆర్ కారణ శరీరంలో ఒక గూఢంలో ఉన్నట్టుగా అక్కడ స్టోర్ అయ్యి బస్తాలు ఈ సంస్కారాలు అక్కడ ఉంటాయి. నెక్స్ట్, అన్ని ప్రాపంచిక కోరికలు, సంస్కారముల, కర్మల బంధనాలు మనస్సుకి, బుద్ధికి లేదా ఫాల్స్ ఈగో, అహంభావ బుద్ధికి చెందినవి. మానవుని బుద్ధి ఎప్పుడు మార్పులు చెందుతూ స్వార్థంతో కూడి ఉంటుంది. మార్పులు లేని ఆత్మకు ఈ ప్రాపంచిక మానవ కోరికల, కర్మల, సంస్కార బంధనాలతో ఏ సంబంధము లేదు. అసలు సమస్య ఏమంటే, ఆత్మ ఎవరో ఆత్మకి తెలియదు. ఆత్మ నుంచి వచ్చే స్పిరిట్ కూడా ఆ స్పిరిట్ మాయతో లింక్ అయింది, కానీ తానెవరో ఆ స్పిరిట్కి, ఈ స్పిరిట్ అంటే జీవాత్మ అండి, ఆ జీవాత్మకి తానెవరో తనకి తెలియదు. ఆత్మ నుంచి జీవాత్మ వస్తుంది అంటే స్పిరిట్ వస్తుంది. తానెవరో ఆత్మ తెలుసుకుంటే ఆ ఆత్మ మరుక్షణమే ఈ మాయా ప్రపంచము నుండి అవతారుని కృప వలన విడుదలై తన నిజ నిగూఢ శివాత్మ దైవీ స్థితిని, అనంత దైవీ స్థితిని శాశ్వతంగా పొందుతుంది. నెక్స్ట్, స్వయం నిగూఢ ఆత్మ జ్ఞానమును ఆత్మకు తెలియచేయటానికై పరమాత్మ అంటే అవతారుడు ఆత్మకు మానవ జన్మలో 3 శరీరములను, భౌతిక, సూక్ష్మ, కారణ శరీరములను, ఈ మాయా విశ్వాన్ని సృష్టించారు. పరమాత్మ శరీరధారుడైనప్పుడు అవతారుడని మనం అనుకోవాలి. అవతారుడు శరీరం వదిలిన తర్వాత ఆయన పరమాత్మ స్టేట్ అంటే సగుణ నిరాకార స్థితి. సగుణ అంటే ఆయనకి సగుణ అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాయా ప్రపంచంలో ఏమవుతుందో ఆయనకి ఎప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. కేవలం అవతారుడికి మాత్రమే పర్మనెంట్ గా యూనివర్సల్ బాడీ అండ్ యూనివర్సల్ మైండ్ ఉంటాయి. రెండు కూడా ఉంటాయి. సద్గురువులకు కూడా ఉంటాయి. కానీ సద్గురువులు వాళ్ళ శరీరాన్ని వదిలిన తర్వాత వాళ్ళకి ప్రాపంచిక యూనివర్సల్ బాడీ ఉండదు అండ్ యూనివర్సల్ మైండ్ కూడా ఉండదు. అంటే ఉదాహరణకి షిర్డీ బాబా గారికి ఇప్పుడు షిర్డీ అనే ప్లేస్ లో నుంచి ఆయన ఉన్నారు, అక్కడ సద్గురుగా ఉన్నారు అనే విషయం ఆయన ధ్యాసలో ఉండదు. భూప్రపంచం గురించి ఆయనకి ధ్యాసలో ఉండదు. ఆయన మాయ నుంచి విడుదలైపోయారు శాశ్వతంగా. సద్గురువులు ఎవరో కూడా శరీరం వదిలిన వాళ్ళు మళ్ళా వెనక్కి తిరిగి రారు. అందుకని షిర్డీ బాబా గారు ఇప్పుడున్న ఆయన శివాత్మ స్టేట్ లో షిర్డీ అనే ప్లేస్ ఉందనే విషయం కూడా ఆయనకి అవగాహనలో ఉండదు. అందుకని యూనివర్సల్ బాడీ, యూనివర్సల్ మైండ్ శరీరం వదిలిన ఏ సద్గురువుకి ఉండదండి. ఇది కేవలం అవతారుడికి మాత్రమే ఉంటుంది. ఎందుకని అవతారుడు ప్రతి క్షణము, ప్రతి మొమెంట్ మాయా ప్రపంచంలోని, విశ్వంలోని, కాస్మాస్ లోని అన్ని స్టార్స్, అన్ని గెలాక్సీస్ తో ఆయన సంబంధపడి ఉంటారు. ఇది మనకి బాబా చెప్పిన విషయం. స్వయం నిగూఢ ఆత్మజ్ఞానమును ఆత్మకు తెలియచేయడానికే పరమాత్మ ఆత్మకు మానవ జన్మలో 3 శరీరములను, భౌతిక, సూక్ష్మ, కారణ శరీరములను, ఈ మాయా విశ్వాన్ని సృష్టించారు. నెక్స్ట్, జీవాత్మకు సంబంధించిన బుద్ధి ఫాల్స్ బుద్ధి, ఫాల్స్ ఈగో. అంటే పంచేంద్రియాలకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మైండ్ అండి. మైండ్ ఈ విల్ పవర్ ని ఈగో అనుకోవాలి. ఈ ఈగో ఈజ్ ఫాల్స్ ఈగో. బాబా సబ్జెక్ట్ అంతా, బాబా లిటరేచర్ లో చాలా చోట్ల ఈగో అనే పదాన్ని వాడారు, ఫాల్స్ ఈగో అనే పదాన్ని వాడారు. ఈ రెండు ఒకటేగా మనం తీసుకున్నప్పుడు మనకి అవగాహన చాలా బాగుంటుంది. అంటే ఈగో అంటే ఫాల్స్ ఈగో అనే అర్థంగా మనం మాట్లాడుకోవాలి. రెండవ విషయం, ఈగో అంటే అస్తిత్వము, ఎగ్జిస్టెన్స్ అనే విషయాన్ని కూడా బాబా చెప్పారు. ఎప్పుడు కేవలం మనోనాష్ లిటరేచర్, మనోనాష్కి ఇచ్చిన డిస్కోర్స్ లో ఈగో అనేది అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్. ఆ 7 స్టెప్స్ లో
ఉన్న మొదటి పదం బాబా మందిరాలు, బాబా సెంటర్స్ లో ఆ 7 స్టెప్స్ ఉంటాయి. ఆ ఈగో అనే ఎగ్జిస్టెన్స్ అనేది మొదటి పదం, దాన్ని ఈగో అన్నారు. సో మన ఈగో గురించి మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, ఎందుకంటే లెహర్ మన అందరిలో ఉంది కాబట్టి, నేనెవరనే ప్రశ్న ఉంది కాబట్టి అప్పటి నుంచి ఈ అస్తిత్వం మొదలైంది. కాబట్టి ఎక్కడ బాబా పదం, ఏ పదం వాడారు అనేది ఆ మొత్తం సెంటెన్స్ ని కానీ లేదా మొత్తం పేరా అంతా మనం చదివినప్పుడు కానీ మనకి క్లారిటీ సరిగ్గా రాదండి. ఎందుకంటే 5-6 భాషల్లో ఉన్న పదాలు కూడా బాబా వాడారు. అందువల్ల ఆ సందర్భాన్ని బట్టి కొంచెం అర్థం కూడా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఆ జీవాత్మకు సంబంధించిన బుద్ధి ఫాల్స్ బుద్ధి, ఫాల్స్ ఇగో ప్రాపంచిక మాయా సంస్కారముల కర్మల వలన, కోరికల వలన కలుషితమైనందున మనము మనస్సును, బుద్ధిని పవిత్రమైన ఆత్మతో జతపరచలేము. ఆత్మ ఎల్లప్పుడూ దైవీ పవిత్రతను కలిగి ఉంటుంది. పరమాత్మను మనము బయట ఎక్కడా దర్శింపలేము. పరమాత్మ దర్శనము పవిత్రమైన హృదయమునకు మాత్రమే కలుగుతుంది. నెక్స్ట్, పవిత్రమైన ఆధ్యాత్మిక మానవ వివేకమునకు, వివేకం అనేసరికి ఇక్కడ డిస్క్రిషన్ అనే ఇంగ్లీష్ పదాన్ని మనం ఉపయోగించుకోవాలి. స్పిరిచువల్ డిస్క్రిమినేషన్ అంటే చిన్న తేడా ఉన్నా కనిపెట్టడం డిస్క్రిషన్ అంటే చాలా యాక్యురేట్ గా మనం మన శక్తి మేర ఆలోచించి దాన్ని కాంటెంప్లేట్ చేసి తెలుసుకునే విషయం వివేకం. తెలివితేటల కంటే వివేకం అనేది ఉన్నత పదం. పవిత్రమైన ఆధ్యాత్మిక మానవ వివేకమునకు, ఈ ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ డిస్క్రిషన్ కి మాత్రమే, దీనికి మాత్రమే ఆ చైతన్యం ఎలా ఉండాలి? పవిత్రమైన ఆధ్యాత్మిక మానవ వివేకమునకు కోరికలు లేని మానవ శుద్ధ చైతన్యమునకు, అంటే ప్యూర్ అవేర్నెస్. ఈ సెంటెన్స్ అంతా కూడా ప్యూర్ అవేర్నెస్, ప్యూర్ కాగ్నిషన్, ప్యూర్ అవేర్నెస్. అవతారుని దైవీ ప్రేమ వలన పరమాత్ముని నిజ అంతర్దర్శనము 6వ భూమికలో కలిగి, ఆ తరువాత సంస్కారముల కర్మల సమతుల్యత, ఈక్వానిమిటీ, సమతుల్యత అవతారునిచే జరపబడి లేదా కొన్ని కేసుల్లో సద్గురువుల చేత జరపబడి పూర్తిగా కర్మరాహిత్యముచే అంటే మనోనాశనం, అంటే సంస్కార నాశనం, పూర్తిగా కర్మరాహిత్యముచే జీవాత్మ శాశ్వతముగా శివాత్మ అహం బ్రహ్మస్మి అనే నిగూఢ స్వయం దైవీ స్థితిని 7వ భూమికలో నిర్వికల్ప సమాధిలో పొందుతుంది. ఇది తెలుగులో రాసుకున్న మీకు పంపించిన పేపర్ నుంచి కొంతవరకు కొన్ని చోట్ల కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన విషయం అండి ఇప్పటిదాకా. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నాకు ఎప్పటి వరకు టైం ఇచ్చారండి? జై బాబా అండి 6 గంటల వరకు చెప్పండి. జై బాబా. ఇక్కడ 6వ పాయింట్ లో మన ఈ ప్రపంచంలో, ఈ ప్రాపంచిక విషయాల్లో మనం జన్మలు తీసుకుంటూ ఈ మనకి మైండ్ లో ఉన్న ప్యూర్ అవేర్నెస్ ని స్పిరిట్ కి అందించాలి. ఆ స్పిరిట్ గాఢ నిద్రలో ఉన్న స్పిరిట్ కి మనం అందించాలి. అది ఎలా సాధ్యం? మనంతటా మనం ఎవరం చేయలేమండి, ఇది అసాధ్యమైన పని. అందువల్ల మనం ఎంత ప్రయత్నించినా ఆరో ప్లేన్ వరకు వెళ్ళడం అనేది అదే అసాధ్యమైన పని. ఎవరైనా ఒక్కళ్ళు కనుక వెళ్ళగలిగితే 6వ ప్లేన్ లో కూడా మనకి పరమాత్మ యొక్క సహాయం, ఆ డివైన్ జ్ఞాసిస్ అంటారు, ఆయన డివైన్ ఇల్యూమినేషన్, అది జరిగితే గాని 6వ భూమిక నుంచి మధ్యలో ఉన్న అగాధాన్ని దాటుకుని 7వ ప్లేన్ లోకి మనము వెళ్ళలేం. ఇప్పుడు ఒక బొమ్మని పంపించాను నేను. ఆ బొమ్మ చిన్న బొమ్మ అండి, గాడ్ స్పీక్స్ కి అది ఎసెన్స్ లాంటి ఒక బొమ్మ అండి. ఆ బొమ్మ వాట్సాప్ లో పంపించాను మీకు. అది ఎలా ఉంటుందంటే, ఈ ఆరవ భూమికలో ఈ కారణ శరీరము, మానవ స్పిరిట్, అంటే మైండ్ వెనకాల ఎప్పుడు స్పిరిట్ ఉంటుంది. మైండ్ ఉండాలి అంటే బాడీ కూడా ఉండాలి, క్రాస్ బాడీ. మైండ్ అంటే స్పిరిట్ యొక్క భావాలని మైండ్ ద్వారా మనం తెలుసుకుంటాం. మైండ్ కి శరీరం కావాలి, అంటే క్రాస్ బాడీ కావాలి. సో మనసు వెనకాల, ఈ మానవ మనస్సు వెనకాల స్పిరిట్ ఉంది. స్పిరిట్ ఆత్మ నుంచి వస్తుంది. ఈ ఆత్మకి మానవ శరీరంలో 3 శరీరాలు ఉన్నాయి.
కారణ శరీరం, సూక్ష్మ శరీరం, భౌతిక శరీరం, గ్రాస్ బాడీ 3 ఉన్నాయి. ఈ కారణ శరీరం ఆత్మతో, పరమాత్మతో 6వ ప్లేన్ లో లింక్ అవుతాయి. ఆ లింక్ అయినప్పుడు అది సద్గురువు చేయిస్తారు. 7 ఫోల్డ్ వెయిల్ అని ఒకటి ఉంటుంది. ఆ 7 ఫోల్డ్ వెయిల్ సద్గురువు కృప వల్ల మనం 6వ ప్లేన్ కి తీసుకెళ్ళబడతాం. ఆ తీసుకెళ్ళినప్పుడు ఆ 7 ఫోల్డ్ వెయిల్ డెస్ట్రాయ్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. నాశనం అయ్యి కారణ శరీరం లింక్ అవుతుంది. ఎప్పుడైతే కారణ శరీరం ప్యూర్ స్టేట్ లో ఉన్న అవేర్నెస్ ఆత్మకి లింక్ అయ్యి ఆత్మకి సెమీ కాన్షియస్నెస్ అంటే పాక్షికంగా చైతన్యం ఏర్పడుతుంది. ఆ మొట్టమొదట ఆత్మ చూసేది పరమాత్మనే. ఆత్మ యొక్క మొదటి ఆబ్జెక్ట్ పరమాత్మయే. ఆత్మ అంటే ఆత్మ మిగతా ఆబ్జెక్ట్స్ ఏది కూడా చూడదు. తను ఎప్పుడైతే తనకి పాక్షికంగా అవేర్నెస్ వచ్చిందో ఆత్మకి, అది మొట్టమొదటి చూసే ఆబ్జెక్ట్ పరమాత్మ. అప్పటి వరకు కూడా ఆత్మ మన రోజువారీ కార్యక్రమాల్లో దాని పార్టిసిపేషన్ లేదు. ఆత్మ సాక్ష్యం అనే మాటకి బాబా చెప్పిన దాని ప్రకారం దానికి అర్థం లేదండి. అది మన సాక్షినే మనం ఆత్మసాక్ష్యం అని అనుకుంటున్నాం. అది కొంచెం మన హిందూ బ్యాక్గ్రౌండ్ సిచ్యుయేషన్ లో ఈ పొరపాటు ఎలాగో జరిగింది. ఆత్మకి మొట్టమొదట సెమీ కాన్షియస్నెస్ 6వ ప్లేన్ లోనే వస్తుందని గాడ్ స్పీక్స్ లో స్పష్టంగా 94 పేజీలో ఒక టేబుల్లో బాబా చెప్పారు. అందుకని ఈ ఈ లింక్ అయ్యే విధానాన్ని ఎల్లో కలర్ లో మార్క్ చేసి ఆ చిన్న బొమ్మలో మీ అందరికి వాట్సాప్ లో పంపించానండి. ఇక నెక్స్ట్, మైండ్ కి 2 ఫంక్షన్స్ ఉంటాయండి. ఒకటి ఫంక్షన్ 1. ఫంక్షన్ 1 లో కేవలం కోరికలు ఉంటాయి, కోరికలు, ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనల వల్ల మనకి బలమైన కొత్త సంస్కారాలు ఏర్పడవు. కాబట్టి రెండవ ఫంక్షన్ లో, మైండ్కి 2వ ఫంక్షన్ లో దాన్ని హృదయం అన్నారు బాబా. దాంట్లో ఈ ఉద్రేకాలు అంటే ఎమోషన్స్, ప్యాషన్స్ అంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ ప్యాషన్స్, ఈ ఉద్రేకాల వల్ల పనులు చేయటం మొదలెడతాం. యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. మనం ఏదైనా పని చేస్తున్నామంటే అది ఎమోషన్ ఉండబట్టే మనం లైఫ్ ఎనర్జీ, ఎమోషన్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ ఎనర్జీ. ఎనర్జీ వల్ల మనం పనులు చేస్తూ ఉంటాం. ఆ ఎనర్జీ మనం చేసిన పనికి అవతల వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కామ్గా ఉంటారు, నచ్చకపోతే వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు మనలో కూడా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది, మనం సమర్థించుకోవటానికి. సో ఈ అంటే హార్ట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ మైండ్. అంటే ఈ హార్ట్ మైండ్ మనం ఎలా అన్వయించుకోవాలంటే, ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక యాపిల్ పండు తీసుకోండి. యాపిల్ పండు పైన తొక్క మాత్రమే మైండ్. యాపిల్ పండు లోపల ఉన్న పల్పు, యాపిల్ జ్యూస్, ఆ లోపల ఉన్న విత్తనాలు, ఇదంతా కూడా హృదయం. సో మైండ్ ఏరియా చాలా పల్చగా ఉంటుంది, అవుటర్ సర్ఫేస్ అన్నమాట. ఇక లోపల ఉన్నదంతా కూడా హృదయం. సో అరిషడ్ వర్గం ఎక్కడుంది? అరిషడ్ వర్గం హృదయంలోనే ఉంది. సో బాబా హృదయ పవిత్రతకి అందువల్ల ఇంపార్టెన్స్ ఇచ్చారు. మైండ్ ద్వారా మనం ఏమైనా పని చేసినా కూడా అది చిన్నగా మనకి ఒక లైట్ గా తక్కువ శక్తి ఉన్న సంస్కారాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ మైండ్ వల్ల మనకి అంత ప్రమాదం లేదు, అంటే అవుటర్ సర్ఫేస్ లో ఉన్న కోరికలు, ఇంటలెక్ట్ వల్ల. కానీ లోపల ఉన్న ఉద్రేకాలు, సెంటిమెంట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, ప్యాషన్స్, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు, హిపోక్రసీ, కపటము, అన్యాయం చేయటం, ఇంకోళ్ళని దోచుకోవటం, లూటింగ్, ఇవన్నీ కూడా హృదయంలో ఉన్న విషయాలు అవి. అందుకని హృదయం పవిత్రత చాలా ఇంపార్టెంట్. దీన్ని ఆది శంకరాచార్య గారు కొద్దిగా డిఫరెంట్ గా ఇంకొక చెప్పారు. అంతఃకరణ. అంతఃకరణ అంటే చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారం. చిత్తము అంటే మెమరీగా, జ్ఞాపక శక్తిగా తీసుకోవాలి, అది కారణ శరీరంలో ఉంటుంది. మనస్సు అంటే మన నార్మల్ గా మనకు తెలిసిన మైండ్, అది ఫంక్షన్ 1, ఫంక్షన్ 2 అని అక్కడ చెప్పలేదు. మైండ్. బుద్ధి అంటే ఇంటలెక్ట్ అండి. ఆ ఇంటలెక్ట్ ఎప్పుడు కూడా సంస్కారాల వైపే ఆలోచిస్తుంది. భగవంతుని వైపు దానంతట తాను బుద్ధి వెళ్ళదు. ఏదో మనకి సమస్య వచ్చినప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక, మనం చేసేదంతా చేసి ఇంకేం చేయాలో తెలియక, సరే ఏదైనా భగవంతునికి ప్రార్థిద్దాం, మన పని అవుతుందేమో అనుకుని అలా బుద్ధి అలా రావాలి. కానీ దానంతట అది ఏ సమస్య లేకుండా మనం సిల్వర్ స్పూన్, గోల్డ్ స్పూన్ లో మనం జీవితం వెళ్తూ ఉంటే భగవంతుని వైపు మనసు మళ్ళదు.
సో బుద్ధి. అహంకారం, అహంకారం అంటే అది ఈగో ఆర్ ఫాల్స్ ఈగో. మా శంకరాచార్య గారు చెప్పింది బాబా ఈ విధంగా ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 గా చెప్పారన్నమాట. ఇప్పుడు మనోనాశ్ గురించి ఒక చిన్న ఆ, కొద్ది సెంటెన్సెస్ ఉన్నాయండి. మనోనాశ్ గురించి కొంచెం ఒకసారి చూద్దాం. ఆ, ఈ ప్రపంచము విశ్వ సృష్టి ఏర్పడక ముందే నేను ఎవరు అనే స్వయం ప్రశ్నకు నేను భగవంతుడను, నేను ఖుదాను అనే అనుభవం పొందిన పరమాత్మ ఆయన పరమాత్మ సగుణ నిరాకార స్థితి మరియు అవతారుడు సగుణ సాకార స్థితి. మిగిలిన అసంఖ్యాక అగణిత అనంత ఆత్మలన్నీ ఆత్మ సాక్షాత్కారము స్వయం దైవీ ప్రజ్ఞ అనుభవము పొందుటకు ఈ మాయా సృష్టి ప్రపంచములు అవతారుని చే సృష్టింపబడినవి. మాయా విశ్వములోని ప్రతి ఒక్క ఆత్మకు ఆత్మ సాక్షాత్కారము ఇవ్వగలిగిన సామర్థ్యము అవతారునికి మాత్రమే ఉన్నది. సజీవ సద్గురువులందరికీ అవతారుడే శాశ్వత సద్గురువు. ఇప్పుడు ఇక్కడ మనోనాశ గురించి చెప్పుకుందామండి. విశ్వమానవ మనోనాశన ప్రగతికై అంటే సంస్కారముల నాశనానికై మానవ చైతన్యమును శాశ్వత అనంత దైవీ చైతన్యముగా, దైవీ ప్రజ్ఞగా, ఇక్కడ చైతన్యం అంటే అక్కడ గాడ్ రియలైజేషన్ తర్వాత అది ప్రజ్ఞగా తీసుకోవాలి. అక్కడ చైతన్యం అనటానికి ఈ ప్రజ్ఞానం బ్రహ్మం అనే పదంలో అక్కడ చైతన్యం బ్రహ్మం అని చెప్పలేదు, ప్రజ్ఞానం బ్రహ్మం మహావాక్యం. సో మానవ చైతన్యంను శాశ్వత అనంత దైవీ ప్రజ్ఞగా మార్చటానికై అవతారు మెహర్ బాబా ఒక దైవీ కార్యక్రమము హైదరాబాద్ లో చేసి ఉన్నారు. ఇక్కడ సైలెన్స్ బ్రేకింగ్ గురించి ఒక అద్భుతమైన సెంటెన్స్ ఉందండి. రాబోయే ప్రపంచ అల్లకల్లోల ప్రమాద స్థితి నుండి మానవాళిని రక్షించటానికై అవతారు మెహర్ బాబా తన 43.5 సంవత్సరములు లేదా 44 సంవత్సరముల మౌన దీక్షను విరమించనున్నారు. ఈ సందర్భములో అంటే ఆయన సైలెన్స్ బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ సందర్భంలో అనంత శక్తి మరియు అనంత దైవీ ప్రేమ తన మౌన విరమణతో విడుదల అవుతాయి అని బాబా తెలియచేశారు. ఇప్పుడు బాబా ఫిజికల్ బాడీలో లేరు. బాబా ఫిజికల్ బాడీలో లేకుండా ఆయన సైలెన్స్ ఎలా బ్రేక్ చేస్తారు? ఇది కొంచెం అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. ఆయన ఫైనల్ డిక్లరేషన్ క్లారిఫికేషన్ లో 3వ సెంటెన్స్ గా బాబా చెప్పారు. అంటే మొదటి సెంటెన్స్ ఏం చెప్పారంటే, ఏ స్ట్రేంజ్ డిసీజ్ విల్ అటాక్ మై బాడీ, ఏ స్ట్రేంజ్ డిసీజ్ అటాక్ మై బాడీ అంటే అవతారుని బాడీ. అవతారుని గ్రాస్ బాడీ ఇప్పుడు లేదండి. ఏదైనా డిసీజ్ అటాక్ చేయాలంటే బాడీ కావాలి. కానీ అవతారుడికి యూనివర్సల్ బాడీ ఉంది. ఆయన యూనివర్సల్ బాడీలో విశ్వాత్మక విశ్వ శరీరం ఆయనకు ఉంది. మన శరీరాలన్నీ, మన గ్రాస్ బాడీలన్నీ, మన భౌతిక శరీరాలన్నీ ఆయన గ్రాస్ బాడీలో ఉన్నాయి. కాబట్టి ఈ కరోనా వైరస్ మెహర్ బాబాని అటాక్ చేసినట్టుగానే నేను ఫీల్ అవుతున్నాను. అది మొదటి పాయింట్. రెండవ పాయింట్, గ్రేట్ హ్యూమిలియేషన్ విల్ టేక్ ప్లేస్ అని రెండవ సెంటెన్స్ లో అవతారునికి చాలా పెద్దగా అవమానం జరుగుతుంది. హ్యూమిలియేషన్. ఈ హ్యూమిలియేషన్ ఎలా జరిగింది? ఇప్పటికి 20 లక్షల మంది మనుషులు చనిపోయారండి ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది కరోనా వ్యాధితో చనిపోయారు. సో వీళ్ళందరూ వాళ్ళ గత చెడ్డ కర్మల వల్లే చనిపోయారా? వాళ్ళలో ఎవరన్నా చెడ్డ కర్మలు లేకుండా కూడా ఇంకా వెళ్ళవలసిన సంస్కారం ఇంకా చేయవలసిన సంస్కారాలు మిగిలి ఉండి కూడా వాళ్ళు కరోనా వైరస్ వల్ల చనిపోయారా అంటే, అలా ఏదన్నా జరిగి ఉంటే అకారణంగా ఎవరైనా చెడ్డ సంస్కారాలు లేకుండా సడన్ గా ఈ డెత్ వస్తే అది అవతారునికి అవమానం, హ్యూమిలియేషన్ టు అవతార్. సో మనం ఇప్పుడు ఈ ఫైనల్ డిక్లరేషన్ లో రెండో పాయింట్ లో ఉన్న టైంలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఇక మూడో పాయింట్, ఆయన సైలెన్స్ బ్రేకింగ్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్. ఈ హ్యూమిలియేషన్ అంటే ప్రపంచంలో 20 లక్షల మంది చనిపోతే 2-3 కోట్ల మంది ఈ కరోనా వైరస్ వల్ల బాధపడ్డారు. వాళ్ళు చాలా ఖర్చు చేసి ఆ వ్యాధి నుంచి బయటపడిన వాళ్ళు కొంతమంది, ఉద్యోగాలు పోయిన వాళ్ళు కొంతమంది, ఉపాధి లేక ఏం చేయాలో తెలియక అష్ట కష్టాలు పడుతున్న మానవాళి ప్రపంచం అంతా ఉన్నారు. సో ఇదంతా కూడా వాళ్ళ కర్మల ప్రకారం జరిగాయా లేదా కేవలం కరోనా వల్ల మాత్రమే జరిగాయా అనుకుంటే, కరోనా వల్ల మాత్రమే జరిగితే అది అవతారునికి అవమానం కింద అవుతుంది. అందువల్ల మూడో స్టెప్ లో బాబా ఏం చెప్పారు? ఇన్ ది మిడిల్ ఆఫ్ ది వరల్డ్ క్రైసిస్
ఐ విల్ బ్రేక్ మై సైలెన్స్. ఈ ప్రపంచం అల్లకల్లోల పరిస్థితి. ఈ అల్లకల్లోల పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా మానవాళిని ఆయన ఆయన సైలెన్స్ ని బ్రేక్ చేయక తప్పదు. ఎలా బ్రేక్ చేస్తారు అంటే అనంతమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భూమి మీద నుంచి ఎక్కడి నుంచో రిలీజ్ అవుతుంది. అగ్నిపర్వతాలు ఉన్నాయి, సముద్రం ఉంది, పెద్ద పెద్ద వాల్కనోస్ ఉన్నాయి. ఎక్కడి నుంచో ఏదో జరిగి ఈ మనం చేసే మన యుద్ధంలో వచ్చిన ఎనర్జీ శక్తి కంటే కూడా ఇంకా చాలా రెట్లు ఎనర్జీ విడుదలయ్యి ఒక్కసారిగా ఆ యుద్ధం 3 థర్డ్ వరల్డ్ వార్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మనకి అలా అర్థమయ్యే స్థితిలో నాకు కనిపిస్తోంది. అందుకని ఈ మూడో స్టేట్మెంట్ నుంచి 7వ స్టేట్మెంట్ వరకు చకచకా జరిగిపోతాయి. ఈ మొత్తం 7 సీక్వెన్స్లు కూడా 7 స్టెప్లు కూడా అతి స్వల్ప కాలంలో జరుగుతాయని బాబా తెలియజేశారు. కానీ బాబా కనుక సైలెన్స్ బ్రేక్ చేస్తే ఆయన మానవాళికి సామాన్య ప్రజలకి ఇంకా అందుబాటులో ఉండరు. అవతారిక్ పీరియడ్ ఎండ్ అయిపోయే పరిస్థితి ఉంది. అవతారిక్ పీరియడ్ కనుక ఎండ్ అయిపోతే క్రమక్రమేణా ఆయన అందుబాటు డైరెక్ట్ గా మనకి లభించదు. కేవలం ఆయన 56 + 56 మంది 6th ప్లేన్ లో ఉన్న వాళ్ళతో లేదా 56 మంది అనంత దైవీ ప్రజ్ఞలో ఉన్న వాళ్ళతో మాత్రమే, అంటే 112 మంది మొత్తం వీళ్ళతో మాత్రమే ఆయన టచ్ లో ఉంటారు. అండ్ నెక్స్ట్ కుతుబ్ ఇర్షద్ అంటే నెక్స్ట్ సజీవ కాస్మిక్ ఇన్ఛార్జ్ ని కూడా ఆయనే సెట్ చేసి ప్రపంచాన్ని ఒక మార్గానికి తీసుకొచ్చి ఒక చక్కని పరిస్థితికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రపంచానికి ఎంతో కళ్యాణం చేసి బాబా తన ఈ అవతార కాలాన్ని గ్రాడ్యువల్ గా ఈ అవతార కాలం నుంచి విడుదల అవుతారు. ఇప్పుడు మెడిటేషన్ ఆఖరిగా మెడిటేషన్ గురించి ఒక 2 పదాలు ఉన్నాయండి. ఇప్పుడు అవతార కాలంలో మన పుస్తక పఠన గణదాల అర్థం చేసుకోవటం వీటికంటే కూడా డైరెక్ట్ గా మెహర్ బాబా అని మన హృదయపూర్వకంగా ప్రేమతో మెడిటేషన్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఆఖరి క్షణంలో బాబా చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలి. మై విష్ లో ఆఖరి క్షణాల్లో మనం బాబాని గుర్తు పెట్టుకోవడం మనకి చాలా ముఖ్యం. ఆఖరి క్షణాల్లో మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఉదాహరణకి ఒక చిన్న మాట చెప్తాను. బాబా ఫోటో ఎదురుకుండా కూర్చుని ఒక కళ్ళు తెరిచి బాబాని చూద్దాం. ఒక 2 నిమిషాలు చూసి వెంటనే కళ్ళు మూసుకుని ఆ బాబా రూపం మీదే మనం ఫోకస్ చేయాలి. మన శరీరాన్ని, మన ప్రపంచాన్ని, మనకున్న సమస్యలని, మనకున్న ఆనందాలని పక్కన పెట్టేసి 2 నిమిషాలు మొదట 1 నిమిషానికి ప్రయత్నిద్దాం. బాబా రూపం ఎంతసేపు నా మనసులో నేను చూడగలను. ఒక 3వ నిమిషం 1 నిమిషం హాఫ్ మినిట్ లోనే ఆ రూపం కరిగిపోతుంది. అప్పుడు మళ్ళా కళ్ళు తెరిచి బాబాని మళ్ళా ఇంకోసారి చూసి మళ్ళా మెడిటేషన్ మళ్ళా ఇంకోసారి ట్రై చేద్దాం. అలా రోజుకి కళ్ళు తెరిచి బాబాని చూస్తూ కళ్ళు మూసుకుంటూ బాబాని ఎంతసేపు మనం చూడగలమో ప్రయత్నిద్దాం. అలా ప్రయత్నిస్తూ ఏదో ఒక రోజున కనీసం 2 నిమిషాలు బాబా ఫోటోని మనం చూడగలం కళ్ళు మూసుకొని కూడా. ఆ టైంని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ మొదటి 6 ప్లేన్లు తురీయ అవస్థలో మనం ఈ 6వ ప్లేన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని ఇన్ గాడ్స్ హ్యాండ్ లో బాబా రాసిచ్చారు. కానీ అది మనం చేయలేమని కూడా బాబా రాసిచ్చారు. అందుకని ఏంటంటే మనం 6వ ప్లేన్కి వెళ్ళామా వెళ్ళలేదా అనేది ముఖ్యం కాదండి. అవతార కాలంలో మనం అవతారణ మీద మెడిటేషన్ చేస్తున్నాం అనే విషయం అది మనం చేస్తున్నప్పుడు అవతారానికి అవగాహనలో వచ్చేస్తుంది. ఆయన నోటీస్ లోకి మనం వెళ్ళాలి. అవతారిక్ పీరియడ్ లో అవతరణ కాలంలో మనం మెడిటేషన్ చేస్తున్నాము, ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, కళ్ళు మూసుకుని కూడా మనం బాబాని చాలాసేపు చూడగలుగుతున్నాము అనే విషయం మెహర్ బాబా నోటీస్కి వెళ్ళాలండి. ఆ ప్రయత్నం మనం చేయగలిగితే ఆఖరి క్షణాల్లో మనం బాబాని గుర్తు పెట్టుకోవటానికి లేదా మనకి బాబా గుర్తు చేయటానికి అవకాశం ఉంటుంది. మనం కొంతమంది నిద్రావస్థలో మరణం రావచ్చు, కానీ నిద్రపోయే ముందు బాబాని తలుచుకుంటూ నిద్రలోకి వెళ్ళటం చాలా మంచిదండి. టైము అయిపోయినట్టుంది. మీ అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ధన్యవాదాలండి. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు.